గైస్ కాగ్నిజెంట్ కంపెనీ అయితే మైండ్ స్పేస్‌లో ఉంది. ఎవరైనా 2026 బ్యాచ్ ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఇలా వీడియో చూసి వెళ్ళండి. ఇంక ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉంటుంది. ఇంక కొద్దిసేపు తర్వాత నేనైతే లోపలికైతే వెళ్ళిపోయాను. బిల్డింగ్ నంబర్ 12 కాగ్నిజెంట్ కంపెనీ. ఇంకా అలా వెళ్ళేటప్పుడే వీడియో అయితే మొత్తం కూడా షూట్ చేశాను. వీడియో షూట్ చేస్తూనే వెళ్ళిపోయాను లోపలికైతే నేను. సో గైస్ ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లోపలైతే. ఇంకా ఆల్రెడీ చాలా మంది ఎంప్లాయీస్ అంతా కూడా అలా వస్తూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత నేనైతే ఇంకా ఐడీ కార్డ్ తీసుకున్నాను. అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. గైస్ అక్కడ చూడండి చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా రిటర్న్ స్టూడెంట్స్ అంతా కూడా. యాక్చువల్లీ వాళ్ళంతా కూడా 2026 బ్యాచ్ వాళ్ళన్నమాట. వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ కాదని అక్కడ ఉన్న రిక్రూటర్ చెప్పాడు. అందువలన ఇంకా 2026 బ్యాచ్ వాళ్ళు మొత్తం కూడా రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. చాలా మంది వచ్చి టైం అంతా వేస్ట్ చేసుకున్నారు. సో ఇంకా వాళ్ళంతా కూడా ముందే చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ అక్కడ నౌకరీలో ఆల్రెడీ మెన్షన్ చేశారు. బట్ వాళ్ళంతా కూడా చూడలేదనుకుంటా. సో చాలా మంది రిటర్న్ అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కనబడుతుంది కదా! అక్కడ వరుసగా నిలబడ్డారు కదా! అక్కడైతే ఇంటర్వ్యూ జరుగుతుంది. టోటల్ 11-12 మెంబర్స్ దాకా ఇంటర్వ్యూ అయితే ఒకేసారి జరుగుతుంది. నేను బ్యాక్ సైడ్ నుంచి మొత్తం కూడా వీడియో షూట్ చేశాను. ఇంకొకటి ఫ్రెండ్స్ నేను పక్కా క్యాబిన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది క్యూఆర్ స్కాన్ చేసి ఇంకా రిజిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా మంది. వీళ్ళంతా కూడా ఫ్రెషర్సే. ఇంకా కొద్దిసేపు తర్వాత మళ్ళీ లోపలికైతే వచ్చేసాను. ఇంకా చూస్తే మళ్ళీ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. గైస్ ఒకసారి జూమ్ చేశాను చూడండి. యాక్చువల్లీ ఇక్కడ దాదాపు 9 మెంబర్స్ దాకా ఉన్నారు. టోటల్ 9 మెంబర్స్ ఒకేసారి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా మధ్యలో చాలా మంది స్టూడెంట్స్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. సో నేనైతే ఇంక బ్యాక్ సైడ్ నుంచి మొత్తం కూడా వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ చాలా మంది అయితే వచ్చారు. అంటే 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కూడా వచ్చారు. సో గైస్ ఇప్పుడు చూడండి ఒకేసారి దాదాపు 20 మెంబర్స్ దాకా ఇంటర్వ్యూ అయితే ఒకేసారి జరుగుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడగా. టోటల్ 10 మెంబర్స్ అబోవ్ ఉన్నారు. బాయ్స్ ఇంకా 9 మెంబర్స్ దాకా గర్ల్స్ అయితే ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే నా పక్కనున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతున్నారు. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందని. నవ్వుతూ అలా స్మైల్ ఇచ్చిపోస్తున్నారు. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఇలా జరుగుతుంది. ఇంక సిట్యుయేషన్‌కి తగ్గట్టు జరుగుతుంది. ఇంకొకటి 2 వీక్స్ బ్యాక్ అయితే వేరే విధంగా జరిగింది. డైరెక్ట్‌గా అసెస్‌మెంట్ అయితే పెట్టారు. బట్ ఈరోజు చూసి ఇలా జరుగుతుంది. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇంటర్వ్యూ కోసం ఫస్ట్ రౌండ్ కోసం. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే జరుగుతుంది. సేమ్ గ్రూప్ డిస్కషన్ లాగా జరుగుతుంది. పక్కనున్న క్యాబిన్‌లో కూడా చాలా మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ కోసం. చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ కూడా. సో గైస్ ఇంకా చూసారు కదా లోపల ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందనేది మొత్తం కూడా చూపించాను. ఒకేసారి 10-12, 20 దాకా ఒకేసారి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. చూపించాను కదా చాలా మందికి ఒకేసారి జరుగుతుంది. యాక్చువల్లీ అది అక్కడ గ్రూప్ డిస్కషన్ లాగా జరుగుతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్ యాక్చువల్లీ అక్కడ 3 రౌండ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ ఈస్ ట్రైనింగ్ రౌండ్, సెకండ్ రౌండ్ ఈస్ అసెస్‌మెంట్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ ఈస్ ఫైనల్ రౌండ్ మేనేజర్ రౌండ్ అయితే జరుగుతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేనైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. రీజన్ అనేది మీకు తర్వాత చెప్తాను. ఇంకా రౌండ్స్ అయితే 3 ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ రౌండ్ ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా! గైస్ ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కున్నాను నేను. అంటే ఫస్ట్ రౌండ్ అయిపోయిన వాళ్ళని. కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా కనుక్కున్నాను. సింపుల్‌గా జరుగుతుందంట. నీ మెమరబుల్ డే గురించన్నా, ఫేవరెట్ ప్లేస్ గురించన్నా, సెల్ఫ్ ఇంట్రో అంతే సింపుల్‌గా జరుగుతుందంట. అంటే మీ కమ్యూనికేషన్ సెలెక్ట్ చేస్తున్నారు అంతే. అంటే చెక్ చేస్తున్నారంటే సింపుల్‌గా. సింపుల్ క్వెషన్స్ అడిగి చెక్ చేస్తున్నారు అంతే. మీ కమ్యూనికేషన్ అంటే మంచిగా ఉంటే ఫస్ట్ రౌండ్ అయితే సెలెక్ట్ అవుతారు. ఇంకొకటి సెకండ్ రౌండ్ అయితే అసెస్‌మెంట్ అయితే జరుగుతుంది. వన్స్ మీరు అసెస్‌మెంట్ క్లియర్ చేస్తే ఇంక డైరెక్ట్‌గా ఫైనల్ రౌండ్ అయితే జరుగుతుంది. మేనేజర్ రౌండ్ అయితే జరుగుతుంది. ఇంకా మేనేజర్ రౌండ్ ఎలా జరుగుతుందనేది ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. ఎందుకంటే నేను అంత సేపు కూడా వెయిట్ చేయలేదు. దాదాపు 1:00 అయితే రిటర్న్ అయితే వచ్చేసాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను గదా! ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకీ ఏప్రిల్ 14కి అయితే నాకు ఒక ఇన్వైట్ వచ్చింది. బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనేది. సేమ్ కంపెనీ, సేమ్ బిల్డింగ్ నంబర్ అంతా కూడా. వెళ్ళాను. బట్ ఇంటర్వ్యూ జరగలేదు. రీజన్ ఏంటంటే యాక్చువల్లీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్వైట్ చూపిస్తాను చూడండి. ఇన్వైట్ వచ్చింది. అంటే 14కొచ్చింది. 15 ఇంటర్వ్యూ ఉందని. అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ రోల్ అయితే జరుగుతుంది. అక్కడ హెచ్ఆర్ అడిగింది ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్పమని అంటే అడిగింది. నేను డైరెక్ట్‌గా చెప్పేసాను 6 మంత్స్ అని నాది మొబైల్‌ది. అక్కడ చూస్తే రిలీవింగ్ లెటర్ కంపల్సరీ అడిగింది. పే స్లిప్స్ ఉన్నాయని చెప్పాను. నన్నింక 2 డేస్ తర్వాత కంపల్సరీ సబ్మిట్ చేస్తా అని చెప్పాను. బట్ అక్కడ చూస్తే ఆమె కంపల్సరీ కావాలని అడిగింది. అంటే రిలీవింగ్ లెటర్ కంపల్సరీ కావాలన్నది. యూ కెన్ లీవ్ ఫర్ ద డే అనింది సింపుల్‌గా. సో, యాక్చువల్లీ నాకైతే ఆ రోజు చాలా బాధపడ్డాను. ఎందుకంటే రిలీవింగ్ లెటర్ ఉండింటే ఒకవేళ ఆ రోజు ఇంటర్వ్యూ జరిగేది. సెలెక్ట్ అయిపోయేవాడిని. ఇంకా ఏం జరిగేదో చెప్పలేము. యాక్చువల్లీ ఆ రోజు నేను ఒక ఫ్రెండ్‌నయితే పరిచయం చేసుకున్నాను. ఇప్పుడు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు తనిప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. ఇంకా రోల్ అయితే ఇన్వెస్టిగేషన్ రోల్ అన్నమాట. నేను వెళ్ళినప్పుడు మిస్ అయిన రోలు. తనకి ప్యాకేజ్ గూడా మంచి ప్యాకేజే ఉంది. ఇప్పుడు జాబ్ లొకేషన్ అయితే కోకోపేట్‌లో ఉందంట. రీసెంట్‌గా మాట్లాడాను తనతోను. ఇంకా వర్క్ అయితే చాలా మంచిగా ఉందంట. ఇంకా టైమింగ్స్ అయితే ఇంకా సెట్ అవ్వలేదంట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంక
ఆన్‌లైన్‌లో మొత్తం గూడా జరుగుతుందంట. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంకా 1 వీక్ నుంచి అలా జరుగుతుందంట. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా మళ్ళీ తనతో మాట్లాడాలి. అది మనం మాట్లాడితే మీకు అప్‌డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో, గైస్ ఇంక చూశారు గదా! లోపల ఇంటర్వ్యూ ప్రాసెస్ చూపించాను. లొకేషన్ చూపించాను. ఎలా వెళ్ళాలనేది గూడా మొత్తం గూడా చూపించాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా అడుగుతున్నారనేది చెప్పాను. ఎన్ని రౌండ్స్ జరుగుతున్నాయని చెప్పాను. మొత్తం గూడా చెప్పాను. నేను ఇంటర్వ్యూ ఎందుకు అటెండ్ అవ్వలేదు అనేది గూడా ఒకటి చూపించాను. ఇంకొకటి అక్కడున్న రిక్రూటర్‌ని గూడా అడిగాను. ఇంకా అంటే నెక్స్ట్ వీక్ అనదర్ నెక్స్ట్ వీక్ ఏమన్నా జరుగుతాయా? ఇన్వెస్టిగేషన్ రోల్, ఫ్రాడ్ అనలిస్ట్ రోలు అంటే నాకొచ్చిన ఆల్రెడీ చెప్పాను గదా! మీకి ఒక ఇన్వైట్ అది గూడా చూపించాను. అప్పుడు రిలీవింగ్ లెటర్ లేదు అంతా గూడా చెప్పాను. అంటే నెక్స్ట్ వీక్ ఏమైనా జరుగుతాయా? నాకలా మిస్ అయింది అప్పుడు రిలీవింగ్ లెటర్ లేదని మొత్తం గూడా చెప్పాను. గైస్ మీకింకొక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అదేంటంటే 2026 బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పాను కదా! బట్ దానికన్నా ముందేంటంటే 2019 బ్యాచ్ వాళ్ళు గూడా వచ్చారు. అంటే నేను వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి అంటే దాదాపు 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. బీటెక్ అంట ఆయన. ఆహ్, ఇంకొకరు నేను పక్కన అలా వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మందిని కనుక్కున్నాను. 2020 బ్యాచ్ వాళ్ళొచ్చారు. 2022 బ్యాచ్ వాళ్ళొచ్చారు. అంటే చూడండి జాబ్ లేక ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారనేది నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఇన్ని రోజులు 3, 4, 5 ఇయర్స్ దాకా ఏం చేశారనేది నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. నాకైతే 24 బ్యాచ్ నుంచే అయిపోయింది నాది కంప్లీట్. అప్పటినుంచయితే 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక జాబ్ అయితే కొట్టాను. బట్ ఇంక ఇప్పుడైతే ప్రెజెంట్ అకౌంటింగ్ రోల్స్ అయితే సెర్చ్ చేస్తున్నాను. ఇంకా కాల్స్ కూడా వస్తున్నాయి. అయేమొచ్చినా కూడా మీకైతే అప్డేట్ ఇస్తాను. గైస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం గూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకొకటి ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు గదా! ఈ కంపెనీకి వెళ్ళు బ్రో, టెక్ మహీంద్రా వెళ్ళు బ్రో, సజిరెడ్డి కంపెనీకి వెళ్ళు బ్రో, ఉప్పల్‌లో ఉన్న లొకేషన్‌కి వెళ్ళు బ్రో అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు గదా! అలా నెక్స్ట్ ఏదైనా కంపెనీకి వెళ్ళాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వెళ్లి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం గూడా చూపిస్తాను. చెప్తాను గూడా. ఇప్పుడు ఎలా చెప్పానో అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కాగ్నిట్ ఎలా చూపించానో మొత్తం గూడా సేమ్ టు సేమ్ అలా చెప్తాను. బట్ మీరు కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏ కంపెనీ అనేది అక్కడ కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా లేదా డెలాయిట్ ఏదైనా ఫెసిలిటీ, విప్రో ఏదైనా గాని కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అక్కడ వెళ్లి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం గూడా చెప్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఎవరైనా జాబ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు అంటే ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది? వాకెన్సీ ఎక్కడ జరుగుతున్నాయని వెయిట్ చేస్తున్నవాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నంత వరకు బై బై ఫ్రెండ్స్.